గణేశాయ నమః. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకం సమర్పిస్తారు. అవేంటో చూద్దాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం, కట్టె పొంగల్ని సమర్పిస్తారు. రెండవ రోజు గాయత్రీదేవి అవతారం, పులిహోరను నైవేద్యంగా పెడతారు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం, కొబ్బరన్నాన్ని సమర్పిస్తారు. నాలుగవ రోజు మహాలక్ష్మి అవతారం, ఈవిడికి చిల్లులేని అల్లంగార్లను సమర్పిస్తారు. ఐదవ రోజు మహాచండి అవతారం, దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు. ఆరవ రోజు సరస్వతీదేవి అవతారం, ఈవిడికి రవ్వ కేసరిని సమర్పిస్తారు. ఇక ఏడవ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం, ఈవిడికి శాఖాన్నం లేదా కదంబాన్ని నైవేద్యంగా పెడతారు. ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారం, ఈవిడికి చక్ర పొంగల్ని సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని అవతారం, ఈవిడికి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక 10వ రోజు రాజరాజేశ్వరి అవతారంతో మనకి దర్శనమిస్తారు.